ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. మనమందరం మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. అయితే ఈ సంవత్సరం చివరి రోజు అనగా డిసెంబర్ 31వ తేదీన రాత్రి సమయంలో ఎలాంటి పరిహారాలు పాటిస్తే 2025వ సంవత్సరం మొత్తం మీకు అదృష్టం ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మా తెలుగు ట్రూ ఫ్యాక్ట్స్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతకంలో కుజబలం ఎక్కువగా ఉంటే వారి జీవితంలో ఎలాంటి కష్టాలు సమస్యలు ఉండవు. కాబట్టి ఈ డిసెంబర్ 31వ తేదీ మంగళవారం రోజు సాయంత్రం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం నువ్వులు వేసుకుని స్నానం చేస్తే మీ జాతకంలో కుజబలం పెరుగుతుంది. అలాగే వారికి 2025వ సంవత్సరం అంతా డబ్బుకు లోటు ఉండదు. ఎవరికైతే సొంతింటి కల ఉంటుందో అలాంటి వారు ఈ డిసెంబర్ 31 మంగళవారం రోజు 1 కేజీ ఎర్ర కందిపప్పును దానం చేయండి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీరు 2025వ సంవత్సరంలో కొత్త ఇంట్లో గృహప్రవేశం చేస్తారు. అలాగే కొత్త స్థలాన్ని కూడా కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకు మీ పూజ గదిలో దీపారాధన చెయ్యండి. నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపం వెలిగించాలి. ఈ రోజున ఇప్ప నూనెతో దీపం వెలిగించిన వారికి 2025వ సంవత్సరంలో కుబేరుని అనుగ్రహంతో బంగార యోగం కలుగుతుంది. అంటే ఈ 2025వ సంవత్సరంలో ఎక్కువగా బంగారాన్ని కొనుగోలు చేస్తారు. అలాగే మీకు వెంటనే అప్పుల బాధలు తొలగిపోవాలి అంటే కొబ్బరి నూనెతో దీపం వెలిగించాలి. ఇలా అర్ధరాత్రి దీపం వెలిగిస్తే పాత సంవత్సరంలో ఉన్న మీ సమస్యలకు ముగింపు చెబుతూ కొత్త సంవత్సరంలోకి సంతోషంగా అడుగు పెడుతున్నాము అని అర్థం. డిసెంబర్ 31 రాత్రి సమయంలో మీ పూజ గదిలో చీకటి లేకుండా దీపం వెలుగుతూ ఉండాలి. ఇలా దీపం వెలుగుతూ ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది. మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు. కాబట్టి డిసెంబర్ 31 రాత్రి సమయంలో మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు 1 రూపాయి నాణాన్ని పెట్టి కర్పూరంతో లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి. తరువాత ఆ రూపాయి నాణాన్ని తీసి మీరు డబ్బులు దాచే ప్రదేశంలో పెట్టండి. ఇలా చేయడం వల్ల ఈ 2025వ సంవత్సరంలో మీకు డబ్బుకు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉండవు. అలాగే మీ ఇల్లు మొత్తం డబ్బుతో నిండి ఉంటుంది. అలాగే డిసెంబర్ 31వ తేదీన 1 గిన్నెలో రాళ్ల ఉప్పును వేసి ఆ ఉప్పు పైన 2 లవంగాలను వేసి మీ ఇంట్లో ఏదైనా ఒక మూలన పెట్టండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోయి ఇల్లు మొత్తం పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది. సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి సముద్ర గర్భం నుండి ఉద్భవించింది. కాబట్టి సముద్రం నుండి పుట్టిన రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందుకని డిసెంబర్ 31 మంగళవారం రోజున కొంచెం రాళ్ల ఉప్పును ఎర్రటి వస్త్రంలో మూట కట్టి ఆ మూటను మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి. ఇలా చేయడం వల్ల మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి 2025వ సంవత్సరంలో మీ ఇంటికి పట్టిందల్లా బంగారం అవుతుంది. డిసెంబర్ 31వ తేదీన ఎవరికీ అప్పు ఇవ్వకండి. ఎందుకంటే డిసెంబర్ 31 మంగళవారం రోజు వచ్చింది. ఈ రోజున ఎవరికైనా అప్పు ఇస్తే మాత్రం ఆ డబ్బు తిరిగి రావడం చాలా కష్టం. మంగళవారం రోజు అప్పు ఇస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. 2025వ సంవత్సరం రాకముందే మీ ఇంట్లో ఉన్న బూజును దులిపి ఇంటిని శుభ్రం చేసుకుని సాంబ్రాణి ధూపం వేయాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులు తొలగిపోయి ఈ 2025వ సంవత్సరం అంతా మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది. మన హిందూ మతంలో స్త్రీలను లక్ష్మీదేవిగా భావిస్తారు. కాబట్టి జనవరి 1వ తేదీన స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఎరుపు రంగు బట్టలను ధరించాలి. ఎరుపు రంగు శ్రేయస్సుకు చిహ్నం. ఈ రోజున ఎరుపు రంగు బట్టలు ధరిస్తే ఈ సంవత్సరం అంతా మీకు అదృష్టం కలుగుతుంది. ఈ నూతన సంవత్సరం రాకముందే మీ ఇంట్లో ఉన్న పాత వస్తువులు, పగిలిపోయిన వస్తువులు బయటపడేయండి. ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే మీ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నట్లే అని అర్థం చేసుకోవాలి. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సులభంగా అడుగు పెట్టాలి అంటే
డిసెంబర్ 31 మంగళవారం రోజు లక్ష్మీదేవి పటానికి మల్లెపూల మాలను సమర్పించి నమస్కారం చేసుకోండి. ఇలా చెయ్యడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీకు అఖండ రాజయోగం వరిస్తుంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉంటే ఈ రోజున లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజించండి. ఇలా చేస్తే మీ దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. మీరు డబ్బు సమస్యలతో బాధపడుతుంటే ఈ మంగళవారం రోజున శివ తాండవ స్తోత్రం పఠించండి. ఇలా చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు అన్నీ తొలగిపోయి మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది. మీరు కష్టాల్లో కూరుకుపోయి ఉంటే డిసెంబర్ 31వ తేదీ ఉదయం శివాలయానికి వెళ్లి శివలింగం పైన నీటితో అభిషేకం చేయించండి. ఇలా చేస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మంగళవారం రోజు ఉదయం మీ ఇంటి ప్రధాన తలుపు పైన గంధంతో స్వస్తిక్ గుర్తు వేయండి. స్వస్తిక్ గుర్తు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. కొత్త సంవత్సరాన్ని ప్రారంభించే ముందు మీ ఇంటి గుమ్మం ముందు వినాయకుడి ఫోటోని పెట్టుకోండి. ఇలా చెయ్యడం వల్ల కొత్త సంవత్సరం అంతా మీరు అనుకున్న పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయి. అలాగే ఇంటి ముందు వినాయకుడి చిత్రపటం ఉంటే మీ ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.